నమస్తే ప్రజలారా. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటో చెప్తా వినండి. ఆర్టీసీ ఎంప్లాయీస్ కి దసరా పండుగ సందర్భంగా వాళ్ళ డ్యూటీ పొజిషన్ ని బట్టి వాళ్ళకి వచ్చే జీతం బట్టి అడ్వాన్స్ ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. బానే ఉంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ కి పండుగ సందర్భంగా అడ్వాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించినారు. ఎంప్లాయీస్ హ్యాపీ, బానే ఉంది. మీరు హ్యాపీ, బానే ఉంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే, ఇచ్చిన అడ్వాన్స్ ఏదైతే ఉందో ఆ అడ్వాన్స్ మళ్ళీ తిరిగి దశల వారీగా వాళ్ళకి వచ్చే నెల జీతంలో కొంచెం కొంచెం కట్ చేసుకుంటారంట. ఇదేం పాలసీ చూడండి. ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకోవడం, ఇది పాలసీ. ఇది ఒక ప్రకటన. దీనికి వీళ్ళు పోయే గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము ఎంప్లాయీస్ కి బోనస్ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి. ఇవ్వండి సార్, అడ్వాన్స్ కాదు, బోనస్ ఇవ్వండి. ఎంప్లాయీస్ మీ గురించి 10 మందికి 10 రకాలుగా చెప్పుకుంటారు. అరే, మా సంస్థ మాకు బోనస్ ప్రకటించింది, మా అధికారులు మాకు మంచిగా చూసుకుంటున్నారు అని చెప్పేసి మీ గురించి 10 మందికి 10 రకాలుగా చెప్పుకుంటారు. యాజ్ యూజువల్ మీకు కూడా గొప్పలు చెప్పుకోవడం బాగానే ఉంటుంది. నెల నెల ఇవ్వట్లేరు కదా సార్ మీరు, సంవత్సరానికి ఒకసారి. దాంట్లో కూడా ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకోవడం ఎందుకు? బోనస్ ప్రకటించేసేయండి. పైగా మీరు మెన్షన్ చేశారు జీతం ఆధారంగా అని చెప్పేసి. ఆ జీతంలో సగం జీతం బోనస్ కింద ప్రకటించండి. వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. మీరు అనొచ్చు, ప్రభుత్వంతో డబ్బులుంటే ఇయ్యమా, డబ్బులు లేకనే ఈ పాలసీలు తీసుకొచ్చామని. కరెక్టే, రైట్, నేను ఒప్పుకుంటా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ కొన్ని వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పంగనామాలు పెట్టి అవుట్ ఆఫ్ కంట్రీలో జీవిస్తున్న వాళ్ళ సంగతి ఏంటిది చెప్పండి. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి జనాలకు పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆదరించారు నేను చూస్తా. ఆదరించడం విషయం పక్కన పెట్టండి సార్, నెత్తని పెట్టి చూసుకుంటారు. అది చేయండి ముందు.